గుడ్ మార్నింగ్ అందరికి బాయ్. గుడ్ మార్నింగ్ అందరికి. అంతేనా? ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం? పార్కులో ఉన్నాం. సరదాగా నేను సుధాకర్ పరుచూరి పార్కుని అందరికి ఎంటర్టైన్గా చూపించడానికి వచ్చా. ఒక 5 నిమిషాలు పార్కు చూపించి వెళ్ళిపోతాను. నేనేం చేస్తాను చెప్పండి? నేనేం చేస్తాను? యూట్యూబ్ కాదు, ఆర్టీసీ కండక్టర్, ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్ తెనాలి ఇప్పుడు. యూట్యూబ్ కూడా చేస్తా. ఆర్టీసీ సుధాకర్ కొట్టండి యూట్యూబ్. ఆర్టీసీ సుధాకర్ యూట్యూబ్ కొట్టండి దాంట్లో. ధన్యవాదాలు అందరికీ. తెనాలి చంద్రబాబు పార్కుని కాసేపు చూపించి వెళ్ళిపోదాం. ఒక 5 నిమిషాలు. ఓకే అండి, మనం పార్క్ చూపిద్దామని వచ్చాను ఈ పూట. ఓకే, పార్కుని చూపిద్దాం యూట్యూబర్గా. మంచిగా బాయ్ చూపించచ్చా లేదా? హుషారుగా అందరికీ ఆదర్శవంతులు. అది చిన్న ప్రయత్నం లేండి, పిల్లల్ని చూపించుకుంటాం. సమాజ సేవ ఇది బాధ్యత చేసే వాళ్ళు అందులో ఒకరు ఉంటారు. ఓకే అండి, పొగిడారు, గొప్పది. పొగిడితేనే ఇంకా ఉంటుంది. మీరు 20 సంవత్సరాలు కండక్టర్గా పాత్ర అబ్బాయి వచ్చాడండి. పార్కు కాసేపు చూపించి వెళ్తానండి రౌండ్ అప్. పార్కు కనపడుతుంది. చంద్రబాబు పార్కు చూపించాలని ఈరోజు చిన్న ప్రయత్నం. ఏం పేపర్ ఇది? అష్టావధానమా? చదివి వినిపించు. అష్టావధానం ఎక్కడ చదువుతున్నారు అనేది? అష్టావధానం అన్నావు. ఆదివారం సాయంత్రం 5:30కి వేదిక శ్రీ వాసవి కళ్యాణ మండపం. కన్యకా పరమేశ్వరి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అష్టావధానం చేస్తున్నారు. 8వ తారీఖు 5/4/2026 ఆదివారం సాయంత్రం 5:30కి అష్టావధానం చేస్తున్నారు. ఓకే, ధన్యవాదాలు. ఇన్స్టాగ్రామ్ పరుచూరి 3587. పరుచూరి 3587. సరదాగా పార్కు చూపిస్తే హుషారుగా ఉంటారు. పరుచూరి 3587. పిల్లలు ఆడుకునేది. అందరూ ఆడుకునే ఏమేమి చూపిస్తున్నా హుషారుగా ఉంటారని. పార్క్ ఇది చంద్రబాబు పార్కు. ఏం చదువుతారా అబ్బాయి చదువు మీరు? 3వ తరగతి. ఎక్కడ, ఏ స్కూల్ అది? మారిస్పేట. నీది? శ్రీ చైతన్య. ఇక్కడ చిల్డ్రన్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ సుధాకర్ పరుచూరి వచ్చాడు మీకు హుషారు కోసం. ఇక్కడ అటో కుయ్యాలి ఇటో కుయ్యాలి ఉందా? ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలేక. పార్కు చూపెట్టాలని పరుచూరి 3587. పురుషులు 5 AM to 8:30. ఏజ్ లిమిట్ కూడా ఉన్నట్టుంది. 15 సంవత్సరాల పిల్లలకు ప్రవేశం లేదు. అంటే 15 ఏళ్ళ లోపు తక్కువగా ఉంటే పరుచూరు 3587 కొట్టుకో. పరుచూరు 3587. అందరికి ధన్యవాదాలు. ఇంతగా అందరికి ధన్యవాదాలు. జాగ్రత్తగా హుషారుగా. ఏమంటారు దీన్ని? పేరు పేరు ఓకే. నేను యూట్యూబర్గా ఎంటర్టైన్ చేస్తా. కండక్టర్ అయినా ప్రస్తుతానికి యూట్యూబర్గా ఉండా. కండక్టర్ యూట్యూబర్ 2. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలని నా ప్రయత్నం. అంతేనా? ఒక కొత్త దానంతో సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలని. 2019 నుంచే చూశాను. ఓకే, సంతోషం అబ్బాయి, ధన్యవాదాలు. ఈరోజు ఎంటర్టైన్ చేయాలని చిన్న ప్రయత్నం. ఛానల్ పేరు ఆర్టీసీ సుధాకర్ కొడితే వచ్చింది.
ఏ ఫోటో ఉంటుంది? ఫోటోనా ఆవు ఫోటో ఉంటుంది. చేస్తా, ఇంటికి వెళ్ళి చేసేస్తాలే. పార్క్ ఉంది ఇక్కడ, అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలియజేయటానికి. ఇదేమంటారండి దీన్ని ఏమంటారు? తెలీదంట. అబ్బాయి ఏమంటారయ్యా? ఓకే, ధన్యవాదాలు. అది కాదయ్యా ఇక్కడది ఎక్విప్మెంట్ రకరకాలుగా ఉన్నాయి కదా. యూట్యూబ్ చూస్తావమ్మా నువ్వు? చూడవా? ఆర్టీసీ సుధాకర్ కొట్టు యూట్యూబ్లో. నాకు కూడా ఒక ఛానల్ ఉంది కండక్టర్గా, బస్ కండక్టర్గా నాకు ఒక ఛానల్ ఉంది. ఆర్టీసీ సుధాకర్ కొడితే అందరికి కనపడతాం. ఊరినే చూపించాలనుకున్నాను కాసేపు టయాన్ని, పార్కు చూపించాలని వచ్చా. ఈరోజు సాయంత్రం 2:30 డ్యూటీ ఉంది రేపల్లె చావల మీదుగా, తెనాల నుంచి బస్సు. ఓకే, ధన్యవాదాలు. ఈరోజు ఆ ప్రయత్నం బాగా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి కదా, మన ఉనికిని మనం తెలుసుకోవడానికి కూడా సోషల్ మీడియా ఇంకా బలంగా ఉండాలి. మనం సపోర్ట్ చేసుకోవాలి. న్యూస్ ఛానల్లో కన్నా సోషల్ మీడియాలోనే బాగా దాంట్లో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా అప్డేట్ చేసుకోవడానికి ఉపయోగపడుద్ది. కొంతమంది వేరేగా ఆలోచిస్తారు, అలా ఆలోచించకూడదు. దీంట్లో సోషల్ మీడియాలో కరెక్ట్గా ఉంటే నిలబడతారు, తేడా ఉంటే మాడిపోతారు. అంతేనా కదా? ఓకేనా బాయ్, మీ అందరికీ ధన్యవాదాలు. అంతేగా? ఛానల్ ఆర్టీసీ సుధాకర్, యూట్యూబ్ ఆర్టీసీ సుధాకర్, ఇన్స్టాగ్రామ్ ఏమో పరుచూరు 3587. సరదాగా ఇక అలవాటు చేస్తా అందరిని, తెనాలందరిని పలకరించడానికి, తెనాలి మొత్తాన్ని మీడియాలో పలకరించడానికి అలవాటు పడతాను. మురిపాల్లో హీరో కృష్ణ, మహేష్ బాబు హీరోలు. అదే ఊరి నుంచి నేను యూట్యూబర్ని. ఓకేనా? మురిపాల నుంచి యూట్యూబర్గా. అంతేనా కదా? రెండు రకాలు. వాళ్ళు సినిమాలో అయితే మన నిజ జీవితంలో సినిమా హీరోలు, సినిమా మీద అయితే ఇప్పుడు మన నిజ జీవితంలో ఉన్నాం. అంతేనా కదా? రెండు రకాలు. పార్కును చూడగలుగుతున్నాం. చంద్రవరం పార్కు విశాలమైంది, ఆడుకోవటానికి చాలా విశాలంగా ఉంది. పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు. బాగుందా? ఓకే, సంతోషం. ప్రయత్నం. యూట్యూబ్ కూడా నన్ను సబ్స్క్రైబ్ చేయండి. 12,000 మంది ఉన్నారు. 12,000 మంది ఉన్నారు కదా. అదే స్లోగా చేసుకుంటున్నా. ఎంప్లాయీగా ఫాస్ట్ ఎందుకు లేని స్లోగా చేసుకుంటున్నా. నిదానంగా జనం సొంతంగా ఇష్టపడాలి, మన బలవంతంగా చేర్చుకోకూడదుగా. అంతేనా కదా? ఓకేనా బాయ్, ధన్యవాదాలు. ఇద్దరు పేర్లు? ఓకే, ధన్యవాదాలు. ఈరోజు చంద్రవరం పార్క్కి నా సమయాన్ని కేటాయిస్తున్నాను. సమయం చాలా విలువైంది తెలుసా స్టూడెంట్స్కి. 10వ తరగతి పరీక్షలు నిన్న అయిపోయినాయిగా. 10వ తరగతి పరీక్షలు అయిపోయినాయిగా. బాయ్. చంద్రవరం పార్క్కి బాయ్ అంటాం. ఆర్టీసీ సుధాకరు. సోషల్ మీడియాలో మీరు ఎవరు మాట్లాడతారు? సోషల్ మీడియాలో మాట్లాడే ధైర్యం అంతమంది కొంత మీలో ఉందా? మాట్లాడతాం. ఓకే, ధన్యవాదాలు. నేను పరుచూరు సుధాకర్, ప్రస్తుతం తెనాలిపూల కండక్టర్గా కొనసాగుతున్నాను. యూట్యూబర్గా కూడా ముందుకు వస్తున్నా. అర్థమైనా బాయ్? ఫాలోవర్ అంట. ధన్యవాదాలు. ఇప్పుడే పెంచుతున్నా. బుద్ధుడు ఏ ప్రాంతంలో? బుద్ధుడు ఏ ప్రాంతంలో? గయలో జ్ఞానోదయం అయింది. గయలో
బుద్ధుడి ఫోటో పెట్టారు కదా, చెప్పండి సమాధానం. అది బుద్ధుడి ఫోటో ఇక్కడ ఉంది కాబట్టి ఆయన తలుసుకోవాలి. గయా అనే ప్రాంతంలో ఆర్టీసీ సుధాకర్ కొడితే వస్తా. సుధాకర్. నీ పేరు అబ్బాయి? ఏ స్కూల్లో చదువుతున్నావు? ఎక్కడ? తెనాల్లో ఎక్కడ ఉంది? ఏ ఏరియాలో ఉంది? సాయిబాబా గుడిలో చాలా ఉన్నాయి. అంటే మనం స్వరాజ్ చాయిస్ దగ్గర, దేవి చౌక్ దగ్గర. అది ఓకే. ధన్యవాదాలు అందరికీ. ప్రతి క్షణం విలువైంది. మానవుడి జీవితంలో ప్రతి క్షణం విలువైంది. దాన్ని ఉపయోగించుకుంటేనే ముందుకెళ్తాం. అబ్దుల్ కలాం అయినా ఎవరైనా వాళ్ళ సమయాన్ని వాళ్ళు కేటాయించారు. ఇప్పుడు కెమెరా 29,000. అదే ఇన్స్టా అంటారు దీన్ని. ఇన్స్టా 360 మొత్తం రౌండప్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఎక్కడ పెట్టామనుకో చుట్టుపక్కలంతా రౌండ్ చేసి వచ్చింది. బుల్లెట్ మోడల్లో రకరకాలు పెట్టుకోవచ్చు. ఓకే. ఇంటికి వెళ్ళి డౌన్లోడ్ చేసేస్తాను. రౌండ్కి వెళ్ళి ఇది డౌన్లోడ్ చేయాలి. 360 యాప్లో డౌన్లోడ్ చేయాలి, చేసి పెట్టాలి. ఓకే. అందరికీ ధన్యవాదాలు. ఇదంతా చింతవరం పార్క్ ఏరియా చూపించాలని ప్రయత్నం చేశాను. కనిపిస్తుంది. ఇక ఇది ఈ లేకులో పడవలు తిరుగుతాయి. అందరికీ ధన్యవాదాలు తెనాలి నుంచి. ప్రస్తుతం చిన్నవారి పార్కులో మన ప్రయత్నం పూర్తి చేసాం. అందరికీ ధన్యవాదాలతో ఉన్నట్టాను. పిల్లల్ని పలకరించే ప్రయత్నం చేశాను. పలకరింపు ఒక ధైర్యం ముందుకెళ్ళటానికి. పార్క్ ప్రాంతంలో పూలు కోయరాదని చెప్పారు. పూలు కోయబాకండి పార్కులో. అందరికీ ధన్యవాదాలు. చంద్రవారం పార్క్ నుంచి అందరికీ ధన్యవాదాలు. విజిటిఎం పట్టణాభివృద్ధి సంస్థ విజయవాడ సత్యనారాయణ పార్కును 12/4/2002 శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యుల గారిచే ప్రారంభింపబడింది. ముఖ్య అతిథులు కోడెల సుప్రసాదరావు, పౌర శాఖ సరఫరాలుగా ఉన్నాడు. శ్రీ జేఆర్ పుష్పరావు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు, ఎన్ఎండి ఫరూక్ మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ, ఎడ్లపాటి వెంకటరావు రాజ్యసభ సభ్యులు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర లోక్సభ సభ్యులు, శ్రీమతి గోగినేని ఉమా శాసనసభ్యురాలు, ఎడ్ల గంగాధరరావు తెలంగాణ పురపాలక సంఘం, షేక్ హుస్సేన్ సాహెబ్ విజిటిఎం హుడా, శ్రీమతి భట్టు అరుణ కౌన్సిలర్, శ్రీమతి కొల్లి శారద అధ్యక్షురాలు, డాక్టర్ జె సురేష్ బాబు ఐఏఎస్ ఉపాధ్యక్షులు. ఇది చంద్రవారి పార్కు స్తూపం. పార్కు నిర్మించిన టైంలో స్తూపం అది. అందరికి ధన్యవాదాలతో రండి, ముందుకు రండి, ముగ్గురు పార్క్ ముందుకు రండి. అబ్బాయి గేట్ దగ్గర రండి. అందరికి ధన్యవాదాలతో ఉన్నట్టాను. ముందుకు రండి. మనం పార్కు ఎండింగ్లో ఉన్నాము. మీరు కూడా మాట్లాడటం నేర్చుకోవాలి. అర్థమైందా? స్పష్టంగా జనరల్ నాలెడ్జ్ పెంచుకుంటూ మనం ఉన్నదన్నట్టు చెప్పుకుంటూ అందరికీ దగ్గర అవ్వాలి. ఓకేనా? ఇక ధన్యవాదాలు అబ్బాయి. జనాలకి ఆంధ్రప్రదేశ్కి ధన్యవాదాలు. ఇక్కడికి మంగళగిరి బస్సులు వస్తాయి పార్క్కి, ఉపయోగించుకోవటమే. 14 నిమిషాలు పూర్తి చేసాం మనం వీడియో. ఓకేనా? వాళ్ళు ఎక్కడ సర్వీస్ చేస్తారో అడుగుదాం. ఆటోలు బస్ స్టాండ్ వరకేనా మీ సర్వీసు? అంతేగా. అందరికి ధన్యవాదాలు. అందరికి ధన్యవాదాలు అబ్బాయి. ఓకేనా? శుభోదయం.